ఫస్ట్ ఆత్మహత్యలు తీసుకుందాం. ఏ ఉద్దేశంతో చేస్తున్నారు అనంటే, ఇంక నాకు ఈ జీవితం వద్దు, నేను చచ్చిపోవాలి. ఈ సమస్యలు తట్టుకోలేకపోతున్నాం అంటున్నారు. సో, ఆ సమస్యలకు పరిస్థితులు, వ్యక్తులు కారణం అని చెప్పేసి ఉరేసుకోవడము, ఇట్లాగే ట్రైన్‌ల కింద ఏదో ఒక పద్ధతి లేదా ఏదో ఒకటి తినేసో, తాగేసో చచ్చిపోతున్నారు. అలా చనిపోవడం వల్ల ఏమనుకుంటున్నారంటే, సమస్య పరిష్కారం అవుతదనుకుంటున్నారు. సో, ఈరోజు ఎవరికైనా ఒక సమస్య ఉంది. చలో ఉరేసుకొని శరీరాన్ని నాశనం చేసేసారు. ఇప్పుడు ఈ శ్లోకంలో చూసినట్టు. సమస్య పరిష్కారం అయిందా? అంటే అవ్వలేదు. సో, సమస్యకు సంబంధించిన పాపము అన్ని ఆత్మలో రికార్డ్ అయ్యే ఉన్నాయి. కానీ బతికుంటే అట్‌లీస్ట్ ఆ క్షణికం ఏదైతే ఆ సమస్య వచ్చిందో, ఆ సమస్యని పరిష్కరించుకొని ఉండేవాళ్ళు. అందుకే ఆత్మహత్యలు చేసుకోవద్దంటారు. ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటది. ఏ సమయమైనా ముందుకెళ్ళిపోతది. భగవంతుడి సృష్టిలో గొప్ప విషయం ఏంటంటే సమయమే. సో, కాలం అన్నిటిని అంటే కాలం మీద ఆధారపడమని కాదు ఇక్కడ భగవద్గీత చెప్తుందాయన. ఆత్మ యొక్క శక్తి మీద ఆధారపడ్డం. సో, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. మనం ఎప్పుడైతే ఆత్మ అన్న స్థితిలో ఉండి పరమాత్మ కనెక్ట్ అవుతామో, సమస్య ఒక పరిష్కారం మన బుద్ధికే టచ్ అవుతది. ఈ జ్ఞానం లేకపోవడం వల్ల ఏమైపోయిందంటే, సమస్య శాశ్వతం అనుకోవడము, పరిస్థితిని ఏమి చేయలేము అనుకోవడము, అనుకుని ఆత్మహత్య చేసేసుకుంటున్నారు. సపోజ్ ఉరేసుకొని చేశారే అనుకుందాం. అప్పుడు ఏమైతుంది? ఆ లైఫ్ ఫోర్స్, ఆ ప్రాణవాయువు ఏదైతే ఉందో దాన్ని బలవంతంగా తీసేస్తున్నారు. తీసేసి ఆఖరి ఆలోచన ఏం చేస్తున్నారు? నాకీ జన్మ వద్దు. సో, భగవద్గీత ఏం చెప్తుంది? అంతుమతి సోగతి. అంటే లాస్ట్ ఆలోచన మనకేదైతే ఉంటదో, ఆ డైరెక్షన్‌లో వెళ్తది ఆత్మ. సో